మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. తేనె సాయిబాబా ఆలయ ప్రాంగణంలో చాలా మంచి పూజాది కార్యక్రమాలు అయితే చేస్తూ ఉన్నారు. సో ఏం పూజలు చేస్తూ ఉన్నారు, లోక కళ్యార్థం అని చెప్పేసి మనకు చెప్తా ఉన్నారు. అసలు ఎలాంటి పూజాది కార్యక్రమాలు చేస్తున్నారు అనే దానిపైన అయితే అయ్యగారు ఉన్నారు. అయ్యగారు మీరు చెప్పండి, అంటే ఏంటి ఈ పూజకు విశిష్టత ఏంటి? అసలు శ్రీచక్రానికి సంబంధించిన పూజ కనిపిస్తూ ఉంది, అమ్మవారికి సంబంధించిన ఫొటోస్ కనిపిస్తూ ఉన్నాయి, దత్తాత్రేయ స్వామి స్వయంగా ఉన్నారు, విఠల్ గౌడ్ మహారాజ్ గారికి సంబంధించిన ఫొటోస్ అనేవి కనిపిస్తాం. ఏంటి అసలు ఏం జరుగుతూ ఉంది ఇక్కడ? దత్త జయంతి ఉత్సవాల్లో భాగంగా ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే 3 రోజులు అమ్మవారు త్రిశక్తి స్వరూపిణి అయిన శ్రీ లలితా పరభట్టారిక దేవత యొక్క పూజ సహస్రనామావళి అర్చన. ఇక్కడ ఏంటి అని అంటే దుర్గా పరమేశ్వరి క్షేత్రం ఉంది పక్కనే. ఈ ప్రాంగణంలో శ్రీ తేనె సాయిబాబా అని మహాగురువులు ఉన్నారు. సో దత్త జయంతి సందర్భంగా ఇక్కడ ఎవరైతే ఈ పూజ ఏంటంటే సహస్రనామావళి పూజ. అయితే ఏంటి అని అంటే ఇది మహాగురువులసే సంకల్పించబడిన పూజ. ఏంటి అని అంటే ఇందులో బాల పూజ, సుహాసిని పూజతో కలుపుకొని శ్రీచక్ర పూజ అంటే శ్రీచక్రార్చన నిషిద్ధమండి. కానీ మనము సహస్రనామంతో శ్రీచక్రార్చన చేసినంత ఫలితం వస్తుంది. అయితే ఇక్కడ సంకల్పించడానికి ఇదేంటంటే మహాయజ్ఞం అంటారు దీన్ని. 3 రోజుల మహాయజ్ఞం. నిన్న హనుమద్వ్రతం అని చెప్పి నిన్న మొదలు, అంటే హనుమంతుల వారికి సువచ్చలాదేవికి కళ్యాణం చేస్తారు చాలా చోట్ల. ఆ రోజు మొదలు పెట్టుకొని మన జగద్గురు దత్తాత్రేయ స్వామి దత్త జయంతి నాడు ముగించబడుతుంది ఈ కార్యక్రమం. అయితే ఇక్కడ ఏంటంటే మహాయజ్ఞం అంటే ఎందుకు మహాయజ్ఞం అన్నారు అని అంటే ఇక్కడ ప్రతి ఒక్కరు ఎవరైతే స్త్రీమూర్తులు కానీ పురుషులు కానీ పిల్లలు అక్కడికి చేసే నేను కూడా ఈ ప్రాంగణంలోకి రావాలి అని అంటే ఆ దేవదేవి అనుజ్ఞతోనే వస్తారు. అది కూడా ఎలా అనంటే మన పూర్వజన్మ సుకృతం ఉంటేనే కానీ ఈ యజ్ఞంలో పాల్గొనలేము. ఒకటి. రెండోది ఏంటి అనంటే ఇది కోరికతో చేస్తున్న యజ్ఞం కాదు. మనకి ప్రతి మనిషికి సమస్యలు ఉంటాయి. అయితే ఏంటంటే ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ వాళ్ళ కోరికల్ని పక్కన పెట్టి వాళ్ళు చైతన్య శక్తిని మేల్కొల్పడానికి చేస్తున్న మహాయజ్ఞం. ఎందుకు చైతన్య శక్తిని మేల్కొల్పాలి అనంటే ఒకటి హిందూ ధర్మ స్థాపన కోసం. అంటారు కదా ఊరికే పుట్టరు మహానుభావులు అని. ఇప్పుడు ఒక పీఠాధిపతి కానీ ఒక గురువులు పుట్టాలి అని అంటే ఎవరో కాదండి, మనలోంచే రావాలి. అంటే ఇప్పుడు ఇంతమంది ఉన్నారు ఆడవాళ్ళు, వీళ్ళ వంశంలో వచ్చేవాళ్ళు. అంటే మన శరీర కర్మతో పాటు వీళ్ళ వంశంలో పుట్టుకుంటూ మన తరతరాలు తరించిపోతుంది ఒక మహానుభావుడు పుడితే. అంతటి యోగము మన శరీరానికి ఉందా, మన వంశంలో ఉందా అని చెప్పే ప్రక్రియ ఇది. అది అంతర్మదనంగా మనం అంతర్లీనంలోకి వెళ్తేనే కానీ మొదలు కాదు ఇక్కడ. అది మొదలయ్యి మన వంశంలో ఆ అధికారం కోసం అమ్మవారు సృష్టించిన యజ్ఞం ఇది. అది దేని ద్వారా? శ్రీ లలితా సహస్రనామ పూజ ద్వారా. అరుణ గారు ఏంటి అని అంటే అరుణ గారు శ్రీనివాస్ గారు గత 63 ఇది 63వ పౌర్ణమి వాళ్ళకి. 63 పౌర్ణములు అంటే ఈ పౌర్ణమితో కలిపిన 63 పౌర్ణమిలు శ్రీచక్రార్చన వాళ్ళ ఇంట్లో చేసుకుంటారు. సేమ్ ఇలా పౌర్ణమి పూజ అంటారు, అందరికీ తెలిసిందే. లలితాదేవికి పౌర్ణమి రోజు లలితా సహస్రనామం చదివి చేసుకుంటారు. అయితే ఇక్కడ విశిష్టత ఎందుకు వచ్చింది అని అంటే ఆవిడికి వచ్చిన స్ఫురణం. యోగులు మన ఇళ్లలో కూడా రావాలి, హిందూ ధర్మ స్థాపనలో యోగులు కూడా వాళ్ళు రావాలని కోరుకుంటున్నారు. కానీ ఎక్కడికి వస్తారు? మన పనుల్లో మనము, మన కష్టమే. వాళ్ళు వీళ్ళు బాగున్నారా, మనం ఎట్లున్నాము ఇది చర్చించుకున్నా కానీ మనం ఏం చేస్తున్నాము, మన ఇంట్లో పిల్లలకి ఏం నేర్పుతున్నాం అనేది ఉంటుంది. ఇప్పుడు మనం పాటిస్తేనే కదా పిల్లలు కూడా పాటించేది. సో మనం కూడా అంటే గురువుల అనుజ్ఞతో గురు సాక్షిగా గురువు గారిని పట్టుకుంటే ఏ దేవతైనా మనకు వెంట వస్తుంది. అది మనం నేర్పియాలి పిల్లలకి ఖచ్చితంగా. పిల్లలకి నేర్పించడం వేరు. అదేవిధంగా సనాతన ధర్మంలో అంటే గర్భం దాల్చిన మొదటి రోజు నుంచి 9th మంత్ వరకు అంటే 9 నెలల వరకు కూడా ఎవరైతే ఒక మహిళ, ఒక స్త్రీ
ఎట్లాంటి పూజాది కార్యక్రమాలు చేయాలి? లేకపోతే మనకి భగవద్గీత కావచ్చు, రామాయణ ఇతిహాసాలకు సంబంధించి ఇట్లాంటి పారాయణం చేస్తే ఒక శక్తి అనేది ఉద్భవిస్తది అనేది సనాతన ధర్మం చెప్తుంది మనకి. సో దీని గురించి మీరేం చెప్తారు? అంటే పుట్టిన తర్వాత మనం ఇవన్నీ చేయడం కాకుండా స్టార్టింగ్ డే 1 నుంచి స్టార్టింగ్ డే 1 నుంచి అంటే గర్భం దాల్చినప్పటి నుంచి ప్రతి స్త్రీ ఏం చేయాలంటే పనులన్నీ మానుకుంటారండి, మాన్పిస్తారు ఇంట్లో వాళ్ళు. చాలా మటుకు కొన్ని ఇళ్లలో ఏంటంటే పూజాదికాలు మాన్పించేస్తారు. అయితే వాళ్ళకి ఏంటంటే వాళ్ళు స్టార్ట్ చేస్తున్నప్పుడు నీకు ఏమవుతుంది అంటే ఆ మొదటి నుంచి లాస్ట్ వరకు ఆ 9 నెలలు గర్భంలో ఒక శిశువు జననం అంటే యోనిలో ఉన్న ఏదైతే శక్తి ఉంటుందో ఆ శక్తిని ఆహ్వానించబడాలి అని అంటే ఇలాంటి లలితా సహస్రనామాలు, భగవద్గీత పారాయణాలు, మళ్ళీ సుబ్రహ్మణ్య స్వామి ఇవన్నీ చేస్తూ ఉంటే గురువు ఆత్మ వస్తూ ఉంటుంది. అంటే వాళ్ళ శక్తి, వాళ్ళ చూపు వస్తుంది. చూపు వస్తూ ఆ శరీరము పుణ్యం అవుతుంది. వాళ్ళకి ఒక శక్తి వచ్చి వాళ్ళు కూడా పుణ్యరూపులుగా మారుతారు. అందుకే భగవద్గీతలో శ్రీకృష్ణుడు నీలో నేనున్నాను, నాలో నేనున్నాను, అందరిలో నేనున్నాను, నీకు నాకు తేడా లేదు. అదే ఈ కార్యక్రమం. ఆ స్ఫురణ వచ్చినప్పుడు ఎవ్వరూ అవసరం లేదు, అంతా శూన్యమే ఉంటుంది. సో ఇవన్నీ చేస్తే మహాత్ములు జన్మించే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుందండి. మహాత్ములు అంటే ఎక్కడో ఉండరండి. మీరు ఒక మహాత్ములే, నేను, వీళ్ళు అందరం మనలోనే ఆ భావన రావాలి. ఎక్కడో ఉండరు. మనలోంచి ఆ భావన మేల్కొల్పడమే ఈ పరిపూర్ణ చైతన్య పూజ. అంటే మహాయజ్ఞంలా చేస్తాం. అంటే మనలో ఉన్న ఒక జాగృతి శక్తిని మేల్కొల్పే శక్తి అది ఎవరు? అందుకే శ్రీ లలితా పరమేశ్వరిని గురుమండల రూపిణిగా భావిస్తాం. సమస్త గురువులు ఎంతమంది, ఆఖరికి దక్షిణామూర్తి కూడా చేసుకునేది లలితాదేవికే. ఆవిడ ప్రతిరూపంగా బాల పూజ చేస్తున్నాం. బాల పూజ లేనిది ఏ ఇల్లు ఉండదండి. బాల లేనిది ఎక్కడ నువ్వు శ్వాస కూడా పీల్చుకోలేవు. అందుకే బాల పూజ ఖచ్చితంగా చేసుకోవాలి. మనం ఏది ఉన్నా లేకపోయినా మామూలుగా ఒక అమ్మాయి చిన్న మన ఇంట్లో వాళ్ళు కాదు, బయట వాళ్ళు. ఇంకొకటి అంటే సనాతన హిందూ ధర్మంలో మీరు స్టార్టింగ్ నుంచి కూడా మీరు చెప్పడం జరుగుతూ ఉంది. ఇప్పుడు గోవుల పైన చాలా వరకు కూడా హత్యలు జరుగుతూ ఉన్నాయి, గో హత్యలు జరుగుతూ ఉన్నాయి. సో వెరీ రీసెంట్లీ బోధన్ కావచ్చు, బాన్స్వాడలో కూడా జరిగింది. సో ఇట్లాంటి ఇన్సిడెంట్లు అంటే విష ప్రయోగాలు చేస్తూ ఉన్నారు. నిజంగా చెప్పుకోవాలంటే మాటలు రావట్లేదు, కళ్ళకి నీళ్ళు వస్తున్నాయండి. ఇవాళ హిందూ ధర్మం ఇంత దిగజారికపోవడానికి కారణం మనలా అంటే మన హిందువులే కొంతమంది ఇట్లాంటి చర్యలకు కూడా పాల్పడుతున్నట్టుగా కొన్ని తెలుస్తూ ఉన్నాయి. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? సనాతన హిందూ ధర్మం గురించి. సనాతన హిందూ ధర్మము అని అంటే మనమండి, మనలో ఉండాలి ఆ చైతన్య శక్తి అనేది. ఇప్పుడు మన హిందువుల్లోనే ఒకళ్ళు వస్తున్నారు అని అంటే అది మన ఫాల్ట్, వాళ్ళది కాదు, చేసిన వాళ్ళది కాదు. మనం ఇక్కడ ఏం నేర్పుతున్నాం మన పిల్లలకి, మనం ఏం చేస్తున్నామని. సో అక్కడ ఏంటి అని అంటే గోవధలు, స్త్రీ హత్య పాతకాలు, బాల హత్య పాతకాలు అన్నీ జరుగుతున్నాయి. వాటిని ఆపే శక్తి మనలో కూడా ఉంది. మనం ఏం ఖండించాల్సిన అవసరం లేదండి. దీనికి గురువుల మీద ఆ శక్తి మీద భావనతో మనము బాధపడకుండా అమ్మా నువ్వు ఇట్లా చేస్తున్నావు అంటే వాళ్ళ కర్మ ఉంటుంది. కానీ మన హిందూ ధర్మంలో చైతన్య శక్తి అనేది తక్కువైంది. ఆ చైతన్య ప్రతి ఒక్కరు ఆ చైతన్య శక్తి మేల్కొల్పితే ఇలాంటి అకృత్యాలన్నీ ఆగిపోతాయి. అందుకే మన గురువులు కానీ పీఠాధిపతులు, మనకు తెలియని గురువులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ సంకల్పించినది మన వంతు సహాయం. వాళ్ళంత గొప్ప వాళ్ళం కాదు, మనం చేసే దాంట్లో ఏదో ఉడతా సహాయం. అది చేస్తే మనం కూడా రేపొద్దున ఇట్లా చేస్తున్నారండి అనే ఆ స్ఫురణ రావాలి మనిషికి. చెడు చెయ్యకూడదు, చెడు చేస్తే మనకు శిక్ష పడుతుంది అనే స్ఫురణ వస్తేనే కదా అన్నీ ఆగిపోయేది. అది రావాలి అని అంటే ఇలాంటి ఒక మహాయజ్ఞము ప్రతి చోట చేస్తే అందరికీ ఉండదండి, అందరికీ తాహత ఉండదు, ఏముండదు. ఆ తాహత ఆవిడే కల్పిస్తుంది. ఎగ్జాక్ట్లీ. అంటే మీరు ఒక మాట చెప్తా ఉన్నారు, ఇక్కడికి రావాలంటే ఒక యోగం ఉండాలి. సో సుమన్ టీవీ వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు చివరిసారిగా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇక్కడికి వచ్చే భక్తులు కావచ్చు, ఈ వీడియో వీక్షిస్తున్నటువంటి వ్యూవర్స్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే వాళ్ళు వచ్చి ఇక్కడికి రాలేకపోతా ఉన్నారు. ఈ పూజ చూసే వాళ్ళకి ఎలాంటి పుణ్యాది ఫలితాలు లభించే అవకాశం ఉంటుంది? ఈ పూజ చూసే వాళ్ళకి రాలేకపోవచ్చండి. రాకపోయినా మన జ్ఞాన చక్షుతో రావచ్చు. అంటే ఎక్కడ ఉన్నా, లోకంలో ఎక్కడ ఉన్నా ఆ అమ్మవారిని త్రికరణ శుద్ధిగా మనము ఎప్పుడైతే త్రికరణ శుద్ధిగా కళ్ళు మూసుకొని అమ్మవారిని ధ్యానంలో కూర్చుంటే ఇక్కడికి రావచ్చండి. ఈ క్షణం రావచ్చు. అంటే ఆ యోగం ఉన్న వాళ్ళు ఇక్కడ అడుగు పెట్టగలరు. అది ఎంతోసేపు మనం పూజలు చేయాల్సిన అవసరం కూడా లేదండి. త్రికరణ శుద్ధిగా కళ్ళు మూసుకొని మన శ్వాసని గమనించుకుంటూ వెళ్తే ఇక్కడికి రావచ్చు.
ఇక్కడికే కాదు ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఆ దేవతే దారి చూపిస్తుంది. కాబట్టి ఎప్పుడు అంటే మనము ధ్యానం ఎందుకు గొప్పది అని అంటే మంత్రం కంటే గొప్పది ధ్యానం. మంత్రంతోని ధ్యానం ఇంకా గొప్పది. అందుకే మన కలియుగంలో ధ్యానానికి ప్రాముఖ్యత ఎక్కువ. మళ్ళీ మీకు వచ్చిన అనుభూతి అందరికీ రావాలని లేదు. ఇక్కడ అందుకే ఈ యజ్ఞంలో ఏందంటే పూర్వజన్మ కర్మానుబంధంతోని, జన్మానుబంధంతోని ఆ మహాగురువులు ప్రతి ఒక్కళ్ళకి ఒక గురువు ఆ గురువు అనుజ్ఞ ఉంటేనే గానీ ఇక్కడ అడుగుపెట్టలేరు. ఆఖరికి మీతో కలిపి వంట చేసేవాళ్ళు, ఇక్కడ వీక్షించే వాళ్ళు కూడా ఆ గురువుల ఆజ్ఞ, అమ్మవారి ఆజ్ఞ ఉంటేనే కానీ చూడలేము, వినలేము, రాలేము. సో మాకైతే జన్మ ధన్యమైనట్టు అనిపిస్తుంది ఇక్కడికి రావడం అయితే. సో అంటే జన్మ ధన్యం అనే కాదండి, మనము కూడా మనలో అంతర్మదనం మొదలు పెట్టుకోవాలి. అంటే ఆ అంతర్దృష్టికి వెళ్ళి పునశ్చర్చించుకోవాలి. అంటే మనం ఎవరము, మనం ఇప్పుడు మీరు మీ పని మీరు చేస్తున్నారు, తింటున్నారు, ఫ్యామిలీ అసలు ఎందుకు పుట్టారు, ఈ శరీరం ఎందుకు ఇచ్చింది, అందరూ చేసే పనే కదా అది. సో అసలు ఎందుకు అనే చైతన్య శక్తిని మేల్కొల్పితే ఇవన్నీ ఏముండవు, అన్ని కష్టాలు దూరం అవుతాయి. మీ కష్టాలండి, ఆ కష్టంలోంచి ఈ చైతన్యంతో ఆ కష్టం తీర్చుకుంటూ భక్తి మార్గంలో వెళ్ళాలి. అప్పుడు అన్నీ ఆటోమేటిక్గా ఆ మహానుభావులు పుట్టాలి అని సంకల్పిస్తున్నాం కదా, ఎందుకంటే ధర్మస్థాపన కోసం. ఆ మహానుభావులు ఎంతోసేపు పట్టదు వాళ్ళు పుట్టడానికి. అలా మన శరీరము, మన కర్మ, మన వంశము 40 తరాలు తరించిపోతుంది. 40 ఏంటి 100 తరాలకు పైమాటే. అది అసలైన యజ్ఞం అంటే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఇంత మంచి ఇన్ఫర్మేషన్ అనేది చాలామంది మిస్ అవుతూ ఉన్నారు, ఇవాళ చెప్పేవాళ్ళు కరువైపోయారు. సో ఇది మొత్తానికి ఈరోజు సుమన్ టీవీ స్పెషల్ స్టోరీలో భాగంగా నిజామాబాద్ జిల్లాలోని తేని సాయిబాబా ఆలయానికి అయితే రావడం జరిగింది. ఇక్కడ చాలా మంచి పూజాది కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. లోక కళ్యాణార్థం అయితే చాలా మంచిగా అమ్మవారిని ఇక్కడికి ఆహ్వానించి ఈ పూజాది కార్యక్రమాలు అయితే చేస్తున్నామని వేద పండితులు చెప్తా ఉన్నారు. సో ఇది వాళ్ళ సుమన్ టీవీ స్పెషల్ స్టోరీ. కెమెరా పర్సన్ కార్తిక్తో బాలు, సుమన్ టీవీ నిజామాబాద్ నుంచి.